నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాంశాలు విజయవాడ దుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకున్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ ద్వారకా తిరుమల క్షేత్ర దేవత శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 9వ రోజు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ ఈశ్వరి లక్ష్మీ హోమం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాంప్రదాయ వస్త్రధారణలో సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి కొల్లు రవీంద్ర ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం సీఎం నేరుగా అమ్మవారి గర్భగుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలతో పాటు పసుపు కుంకుమ పూలు పండ్లు గాజులను కూడా ఆయన అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబు భువనేశ్వరి దంపతులకు శాస్త్రోక్తంగా వేదాశీర్వచనం పలికారు దర్శనానంతరం వారికి తీర్థ ప్రసాదాలు అమ్మవారి చిత్రపటం అందజేశారు పవిత్రమైన రోజు ఒక శక్తివంతమైన మాత ఈ రోజు మూలా నక్షత్రం సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ సందర్భంగా నేను ఈరోజు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు దుర్గమ్మ తల్లికి ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా రాష్ట్రం చల్లగా ఉండాలని దుర్గమ్మ తల్లి మనల్ని అన్ని విధాలా ఆశీర్వదించాలని కోరుకుంటాను పక్కనే చూస్తే కృష్ణమ్మ తల్లి ఈరోజు ఏ విధంగా పరవళ్లు దూకుతూ సముద్రంలోకి వెళతా ఉంది రాష్ట్రాన్ని సుభిక్షం చేసే పరిస్థితికి వచ్చింది ఈ సంవత్సరం దగ్గర 93-94% రిజర్వాయర్లు అన్ని కూడా నిండు కుండల బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక జల కళ సంతరించుకున్నది నేను ఎప్పుడు కూడా దుర్గమ్మ తల్లిని కోరేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ అన్ని విధాల ఆశీర్వదించమని ఒక శక్తి మాత అయినటువంటి దుర్గమ్మ తల్లిని కోరుకుంటాను ఈరోజు ఈ యొక్క పవిత్రమైన దినాన నేను కోరుకున్నది ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ సంపద కూడా పెరగాలి అదే మరి ఎవ్వరూ ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా ఆశీర్వదించమని కోరుకున్నాను ఈరోజు ఇక్కడ చూస్తే మేనేజ్మెంట్ కూడా చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు ఇప్పటికి 8 లక్షల మంది భక్తులు వచ్చి దుర్గమ్మ యొక్క ఆశీస్సులు తీసుకున్నారు ఈరోజే దగ్గర 1,20,000 మంది ఇప్పటికే దుర్గమ్మ తల్లిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చాలా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి ఇంకా ఏ ఒక్క భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను ఒక పవిత్రత ముఖ్యం పవిత్రతను కాపాడుకుంటూనే ఎంతమంది భక్తుల్ని ఏ విధంగా దర్శనానికి అవకాశం ఇవ్వాలని అది కూడా చేస్తాం ప్రసాదాలు కూడా ఒకప్పుడు చాలా వరకు ఇబ్బందులుంటే ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని విధాల పవిత్రమైన భావంతో ప్రసాదాలు కూడా తయారు చేయడం భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నాం అందుకే వీఐపీ దర్శనాలు కూడా రెగ్యులేట్ చేశాం ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడంటే అప్పుడు రాకుండా వీఐపీ దర్శనాలు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ ఎక్కువ సమయం
సాధారణ భక్తులకు కేటాయించే పరిస్థితికి వచ్చాం. ఇదంతా కూడా దుర్గమ్మ నడిపించే ఆశీస్సులు. వారి ఆశీస్సులతో మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నా, ఈ రాష్ట్రం అన్ని విధాల సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ముందుకు తీసుకుపోయే విధంగా ఆశీర్వదించమంటున్నా. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించేందుకు ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అత్యంత భక్తి శ్రద్దలతో మహిళలు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబళ్లు తెచ్చుకున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పూలతో అలంకరించారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम चक्रवराय नमः ओम ददाम्नि नमः ओम दयाश्रयाय नमः ओम दिव्यकल्पाय नमः ओम निष्कलंकाय नमः ओम निरंतराय नमः ओम ऋषिमुक्तये नमः ओम अविक्राय नमः ओम गृहस्थाय नमः ओम महापात्राय नमः ओम योगपुत्राय नमः ओम दामोदराय नमः ओम दिक्पालाय नमः ओम दिव्यमाय नमः ओम सच्चिदानंदाय नमः ओम ज्ञानमोक्षविदाय नमः ओम परमेश्वराय नमः ओम परमात्मनाय नमः ओम शांताय नमः ओम श्रीमती नमः श्रीधरान ऋषि समुद्रायन रामचंद्र ओम आदित्य आदित्य मनेताय नमस्ताय नमः ओम भद्राज्ञ कलाय नमः ओम रामचंद्रात्मने नमः 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 ओम पद्मके नमस्ताय नमः ओम पद्मके नमः नमः ओम पद्मिने नमः पद्मने नमः ओम पण्डिताय नमः सुप्रसन्नाय नमः प्रसादात्मके नमः गुणात्मने चक्रवर्ती नरोजाय सर्वभक्तये
ఉద్దామానలోకాయ భుజశ్లోకాయ మంగళం కళ్యాణార్థురాచార్య సత్రుదాయాస్తో మంగళం. అందరూ కూడా హారతి కండ కట్టుకోండి. గోవిందా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ బి శివనారాయణ రెడ్డిలతో కలిసి కలెక్టర్ చదలవాడ నాగరాణి ఫిర్యాదును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేసి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీలు రీఓపెన్ కాకుండా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.